ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకొక సీక్రెట్ చెప్పనా? వాళ్ళు ఈ ఊరు నుంచి ఎప్పుడో వెళ్ళిపోయారు. కట్టాల్సిన డబ్బులు కూడా కనకం గారే దారి మళ్లించారండి. బుజ్జమ్మ గారికి ఏం తెలియదు. కనకం గారే ఆ డబ్బులు మాకిచ్చి బుజ్జమ్మ గారే పంచమన్నారని మమ్మల్ని చెప్పమన్నారండి. బుజ్జమ్మ గారిని జైలుకి పంపి ఈ ఎలక్షన్లో మనం గెలవాలని చెప్పారండి. మాకు కొంత డబ్బు కూడా ఇచ్చారు. కనకం గారు చెప్పినట్టే చేశాం. నిజమేదేనండి. నిజం చెప్పాం కదా, మమ్మల్ని వదిలేయండి. మమ్మల్ని ఏంట్రా వదిలేది? బంగారం లాంటి బుజ్జమ్మ గారిని అన్యాయంగా జైలుకి పంపించారు కదరా. మిమ్మల్ని ఆ కనకాన్ని ఇక్కడికిక్కడే చంపి పారేస్తాం. ఆవేశపడకండి. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోకూడదు. చేసిన తప్పుకి శిక్ష వేయించడానికి పోలీసులున్నారు. ఎస్ఐ గారు ఏమంటారు? ప్రూఫ్స్ తో సహా దొరికారు కదా మేడం. ఎవరు? కనకం గారు. మరిప్పుడు ఏం చేయాలంటారు? అరెస్టే కదా మేడం చెయ్యాలి. మరి చెయ్యండి. ఏమన్నావు? మా అత్తయ్య గారిని ఓడిస్తావా? మా అత్తయ్య గారిని జైల్లోనే పెట్టిస్తావా? దానికి నేనేమన్నాను? మా అత్తయ్య గారికి 10 రోజుల టైం ఇచ్చారు కాబట్టి 9 రోజుల లోపు వారిని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చి ఆ 10వ రోజు నిన్ను జైల్లో వేయించకపోతే నా పేరు అక్షరే కాదు. నిన్ను ఈ రోజు జైలుకి పంపడం పక్కా. అయిందా? నేనన్నది జరిగిందా? మరి ఇప్పుడు నీ బతికేంటి? జైలు పాలే కదా కనకం. కలెక్టర్గా లేకపోతే ఏం చెయ్యలేను అనుకున్నావు. ఇప్పుడు చేసి చూపించానా? ఈ అక్షర డ్యూటీలో ఉన్నా లేకపోయినా వెధవల మీద వేటు ఒకేలా పడుతుంది. ఇప్పుడు నీకు డౌట్ పోయింది కదా. దీనికి రాజేష్ ని కాకుండా చేశాను. రాజేష్ కట్టాడు అంటున్న ఆ తాళిని అదే తెంచేయకపోతే నా పేరు అక్షరే కాదు. ఆ
పద్మ సుశీలాలే మా అత్తయ్య గారికి అన్యాయం చేశారు అని నిరూపించాను. ఇప్పుడు వీటన్నిటికీ మూలం నువ్వే అని మీడియాకి చూపించాను. నా జాబ్ పోయేలా చేశావని నువ్వనుకుంటున్నావు. నీకు తెలియాల్సిందేంటంటే నీ భరతం పట్టడానికే నేను రాజీనామా చేశాను. ఎస్ఐ గారు అన్నీ తెలిసేసుకుంది, ఇక తీసుకుని వెళ్ళండి. కానిస్టేబుల్ తీసుకురండి. ఏ అత్తయ్య లోపలికి వెళ్ళండి అత్తయ్య. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మళ్ళీ ఇప్పట్లో ఇంటికొస్తానని, ఇంటిని చూస్తానని అనుకోలేదు అరవింద. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారే కాపాడారు. ఆ తల్లే నన్ను ఇంటికి తీసుకొచ్చారు. నువ్వు కూడా అక్షర, నువ్వు నిష్టగా చేసిన పూజా ఫలమే నన్ను మోసం చేసిన వాళ్ళని పట్టించింది. ఆ కనకాన్ని జైల్లో వేయించావు. నిజంగా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా. అత్తయ్య గారు ఊరుకోండి. మీ కళ్ళు చెమ్మగిల్లడం నేను చూడలేను అత్తయ్య. ఇవి ఆనందంతో చెమ్మగిలినవే అమ్మా, సంతోషంతో వచ్చినవే. అపర్ణ, పిల్లలేరి? మిమ్మల్ని తలుచుకుంటూ బాధపడుతూనే ఉన్నారత్తయ్య. ఇంట్లోనే ఉంటే అలానే ఉంటారని స్కూల్కి పంపించాను. సాయంత్రం వస్తారుగా, అమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారా? అత్తయ్య గారు రేపు ఎలక్షన్స్, వాటి ప్రణాళిక గురించి మనం ఆలోచించాలి. చెప్పమ్మా, ఎలా వెళదామంట? ఏం చేయమంటా? ఏంటత్తయ్య గారు? ఏం లేదమ్మా, ప్రతి క్షణం మా గురించే ఆలోచించే నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది. జన్మ జన్మలకి నువ్వే నా కోడలిగా రావాలి. అంతే కదా, నా కోరిక కూడా అదే కదా, వచ్చేస్తా. అంతే కదా, నాది సేమ్. నీ చుట్టూనే తిరిగేస్తా, నీ మెళ్ళలోనే తాలి కట్టేస్తా. నాకు కూడా అదే కదా కావాలి, కట్టేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.